సో బ్రాండ్ స్పాంకింగ్ కార్లో మనం వెళ్తున్నాం. ఎక్స్యూవీ ఇండియాకి ఎంతకన్నా పెద్ద కార్ అయితే, ఎంతకన్నా పెద్ద సైజ్ అయితే పిచ్చెక్కిపోతుంది. ఇది పర్ఫెక్ట్ సైజ్ అని నా ఒపీనియన్. లోపలైతే కొత్త స్మెల్ వస్తుంది. నేను ఒకవేళ భారతదేశం వచ్చేసిన రేంజ్ రోవర్ ఇవోక్ ఉంటుంది కదా, రేంజ్ రోవర్ కాకుండా రేంజ్ రోవర్ ఇవోక్ ఉంటుంది చిన్నది, అదే కొనుక్కుంటాను. ఎందుకంటే డ్రైవింగ్ కష్టం, ఎవడట్టి గుద్దేస్తాడో తెలియదు. ఇది మాత్రం మంచిగా అనిపించింది. ఆల్మోస్ట్ 20 లక్షలు అంట. XUV 3X0 బాగుంది. లోపల అంటే చిన్న కార్ లాగా ఉన్న, లోపల మాత్రం చాలా స్పేషియస్గా ఉంది, కంఫర్ట్గా ఉంది. సో దీనిలో వెళ్ళిపోతాం మా కామేష్ గారితో. కామేష్ అంటే కామం ఎక్కువ ఉంటుందా? కామేష్ అంటే కామం ఎక్కువ ఉంటుందా? చూపిమంటావా? నాకెందుకు చూపిస్తా కామం? ఎవరు అడిగితే వాళ్ళకి చూపిస్తా. బ్యూటిఫుల్ తమిళనాడు చాలా బాగుంటుంది. కాకపోతే బయట ఉండకూడదు, కార్లోంచి ఏసీ కార్లోంచి బాగుంటుంది. బయట వెళ్తే కాలిపోద్ది. నిజంగా మోస్ట్ ప్లేసెస్ ఇన్ తమిళనాడు లైక్ దట్. సో గైస్, అందరికీ నమస్కారం, ఎల్లరికూ నమస్కార, ఎల్లరక్కూ వణకం. 3 భాషలు ఎందుకు చెప్తున్నానంటే మనం 3 రాష్ట్రాల బోర్డర్లో ఉన్నాం. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక అండ్ తమిళనాడు 3 స్టేట్ల బోర్డర్లో ఉన్నాం. సో నా మనసులోకి ఒక తలంపు వచ్చింది. మీకు తెలుసు, ఒకసారి నా మనసులోకి తలంపు వస్తే నా మాట నేనే విన్ను. సో తలంపు వచ్చింది ఏమని, అరుణాచలం వెళ్ళాలి. మొన్న తిరుపతి శ్రీవారిని దర్శనం చేసుకున్నాను. 195 జైత్రయాత్ర తర్వాత వెంకటేశ్వర స్వామికి థ్యాంక్స్ గివింగ్. ఎందుకంటే నేను కోరుకున్నాను, సఫలీకృతమైంది. ఆయన చూడడానికి వచ్చేసాను. ఆ రోజు 30 నిమిషాల్లో కేవలం శ్రీవాణి టికెట్ పని అయిపోయింది. శ్రీవాణి లాస్ట్ ఇయర్ నేను వెళ్ళినప్పుడు ఎలా ఉండేది ప్రాసెస్, ఇప్పుడు ప్రభుత్వం మారాక చాలా చేంజెస్ వచ్చాయి అని చాలా కన్ఫ్యూజన్ ఉండేది. నాకేమో ఒకడు ఇస్తా అన్నాడు VIP టికెట్ ఏదో, కానీ నేను అది తీసుకోకుండా ఉండాల్సిందే. దాని గురించి 1 వీక్ అలా వెయిట్ చేసి రోజు రేపు అని చివరికి వచ్చేసి మొత్తం శ్రీవాణితో దర్శనం చేసుకున్న ఆ వీడియో డీటెయిల్గా చూపించాను. 30 నిమిషాల్లో కేవలం నాకు దర్శనం అయిపోయింది. అదే కాకుండా NRIs, ఫారెన్ పాస్పోర్ట్ ఉన్నా లేకపోతే నాన్ రెసిడెంట్ ఇండియన్స్ అయినా, వీసా ఉన్నా, ఇవన్నీ ఎలా చేయొచ్చు అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో మిస్ అయింటే తిరుపతి బాలాజీ తప్పకుండా చూడండి. తర్వాత చాలాసార్లు నేను కామాకి వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే పగళాముఖి చూపించినప్పుడు కానీ, లేకపోతే భారతదేశంలో వేరియస్ రకరకాల పుణ్యక్షేత్రాలు చూపించినప్పుడు అందరూ అరుణాచలం మిస్ అయ్యో. నేను కామాఖ్యలో నీ వైబ్స్ వచ్చేసేయి, ఇలాగ భావోద్రిక్తం అయింది అని చూడగానే అమ్మవారిని అని చాలా ఇదైనప్పుడు భావోద్రిక్తం అనుకుంటా. సో దాంతో అందరూ అన్నారు, అన్న నువ్వు అరుణాచలం వెళ్ళి ఇంకా ఫీల్ అవుతావు అని. కానీ ఎప్పుడు అలా అనిపించలేదు. కానీ ఎప్పుడైతే నేను తిరుపతి నుంచి జస్ట్ అలా బెంగళూరు వచ్చేసాను, తిరుపతి నుంచి అనుకున్నా చెన్నై వెళ్ళాలా, మళ్ళీ హైదరాబాద్ వెళ్ళాలా, బెంగళూరు వెళ్ళాలా అని. బెంగళూరు నా ఫేవరెట్ సిటీ, వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ సిటీస్. సో 1 year అయిపోయింది వచ్చి, ఇంచుమించుగా 10 నెలలు 11 నెలలు అయిపోయిందని మళ్ళీ వచ్చేసాను. సో అక్కడ వచ్చినప్పటి నుంచి ఎందుకు అరుణాచలం తిరువన్నామలై. సో తిరువన్నామలై అయితే మనం బయలుదేరిపోతున్నాం. నా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన పరిచయం చేశాను. 20 yearsగా నాకు తెలుసు, కానీ ఆయన యూఎస్ వదిలేసి బెంగళూరు వచ్చి సెటిల్ అయిపోయాడు. సో ఆయన ఒక కొత్త కారు కొనుక్కున్నాడు, ఆయనతో మనం వెళ్ళాలనుకున్నాం తిరువన్నామలై అరుణాచలం. అది గైస్. ఓకే, 9 AM బెంగళూరు. ట్రాఫిక్ అంతా తీసుకొని మా ఫ్రెండ్కి వచ్చేసరికి నాకు గంట పట్టింది. మామూలుగా అయితే 15 minutes 10 minutes ఉంటుంది. బెంగళూరు ట్రాఫిక్ తెలిసిందే కదా, అది వర్కింగ్ డే. సో ఇంటెల్ దగ్గర ఏ ఏరియా నుంచి స్టార్ట్ అయ్యాము? బెలందూర్. సో బెలందూర్ నుంచి వెళ్ళిపోతున్నాం మనం అరుణాచలం. ఇదిగోండి వీడే కామేష్. హలో. యుఎస్లోని 20 yearsగా నా ఫ్రెండ్, కానీ ఇప్పుడు బెంగళూరు మూవ్ అయిపోయాడు. సో కొత్త కార్ కొన్నాడు. ఏంట్రా ఇది? మహీంద్రా XUV 3XO. మహీంద్రా XUV 3XO. ఓకే, వెరీ నైస్. బ్రాండ్ న్యూ. 1 week అయింది. సో ఇందులో మనం వెళ్తున్నాం అరుణాచలేశ్వరుడి దగ్గరికి. సో ఇది ఫస్ట్ పిట్ స్టాప్. ఎక్కడంటే మనం కృష్ణగిరి, కర్ణాటక దాటేసి బోర్డర్ దాటేసి తమిళనాడు వచ్చేసాం. ఇవ్వండి, ఇక్కడ మురుగన్ ఇడ్లీ షాప్, మురుగన్ ఇడ్లీ షాపు. ఇక్కడే తింటాడంట ఇడ్లీ. ఎప్పుడు వెళ్ళినా. నువ్వు ఈ రూట్లో ఎక్కడికి వస్తావు? ఈ రూట్లో ఎక్కడికి వెళ్తుంటావు? కృష్ణగిరి, కోయంబత్తూరు. ఓ ఎటు వెళ్ళాలి? ఇటు వెళ్ళాలి. సో బ్రీత్ న్యూ. ఏంటి కాఫీనా? ఓహో, ఎయిర్ ఫ్రెషనర్స్. చూడండి, ఈ మనోడు చెప్పాడు నాకు పొద్దున్నుంచి ఆకలేస్తుందంటే ఇక్కడే తినాలని. సో మురుగన్ ఇడ్లీ షాప్ వచ్చాం, ఇక్కడే తిందాం. సో స్టార్టింగ్ ఇదిగోండి మురుగన్ ఇడ్లీ. పొడి గీలోని పొడేసేసి ఉంచారు. 4 చట్నీలు ఏం తెలుసా నీకు? ఏంటి? కొబ్బరి చట్నీ,
పుదీనా చట్నీ, పుదీనా చట్నీ, కొత్తిమీర చట్నీ, వెంకాయ చట్నీ, అల్లం చట్నీ, టొమాటో చట్నీ, ఇది పుదీనా, ఇది కొత్తమల్లి, ఇది కొత్తమల్లి కరివేపాకు కాదు, కొరియాండర్ లీవ్స్ అంటే కొత్తిమీర. అదే చెప్పింది వాడు కొత్త మల్లి అన్నాడు రా. అది తమిళ్లో అట్లా అంటారా? నీకు తెలుసు కదా తమిళ్లో ఉంది కొత్తమల్లి. సో ఇడ్లీ అయితే సూపర్ ఉంది. ఇదిగోండి గీ ఇడ్లీ చాలా టేస్టీ ఉంది. అని చెప్పినట్టు టొమాటో చట్నీ, తర్వాత పుదీనా చట్నీ, కొత్తిమీర, కొరియాండర్ చట్నీ, కొబ్బరి చట్నీ. కానీ 2 ఇడ్లీలకి ఇన్ని రకాల చట్నీలు, అందుకని ఒక సాదా ఇడ్లీ కూడా తెప్పించాం. చాలా నిజంగా చెప్తున్నా, చాలా టేస్టీ ఉంది. ఒక్కసారి కర్ణాటక దాటి తమిళనాడు వచ్చేసరికి వేడి స్టార్ట్ అయిపోయింది. బెంగళూరులో రిలేటివ్గా కూల్ వెదర్ కదా. సో అదనండి వీఆర్ ఇన్ కృష్ణగిరి. మా ఫ్రెండ్ ఉన్నాడు కదా, ఇలాంటి రోజులతో నాకు ట్రిప్ వేయడం ఇష్టం. ఎందుకంటే ఆయనకి కన్నడ వస్తుంది, తమిళ వస్తుంది, తెలుగు వస్తుంది. ఇలాగా బహుభాష ప్రావీణ్యులు, ఎక్కువ భాషలు మాట్లాడే వాళ్ళతో వెళ్తే మనకు కూడా కొంచెం వస్తుంది కదా, కొంచెం తమిళ్ పేస్ తెలియడం వల్ల అలాగా కొంచెం నేర్చుకోవచ్చు ఆడితో వెళ్తుంటే. అలా కొంచెం తమిళ్. ఇప్పుడు తమిళనాడులో ఉన్నాం, కృష్ణగిరి వచ్చాం, ఇడ్లీ తిన్నాం. ఇడ్లీ సూపర్గా ఉంది. అర్థం మాట్లాడుతుంటే అర్థమైందన్నమాట. ఈజ్ సో ఫ్లూయెంట్ ఇన్ ఆల్ 3 లాంగ్వేజెస్. సో బాగా అనిపిస్తుంది. ఒకసారి చెప్తా, కొత్తిమీరకి తమిళ్లో కొత్తమల్లి అంటారు. ఓకే, నేర్చుకోండి. మా వాడికి తెలియదు అనమాట. మా వాడు ఎందుకు తెలుస్తుంది గొప్ప పిచ్చి కొంచెం క్రాక్ గాడు. కొత్తిమల్లి చట్నీ అంటే నాకు ఎలాగ అర్థం అవుతుంది. కొత్తమల్లి చట్నీ తమిళ్ మనకు వస్తుందా? నాకు అసలు తమిళనాడుతో అసలు అసోసియేషన్ లేదు. ఓన్లీ తమిళనాడులో విజిటింగ్ తప్ప అసలు ఏ సంబంధం లేదు. నాకు కొత్తమల్లి చట్నీ ఎలా తెలుస్తుంది? ఈ మాత్రం దానికి నాకు ఇంత తమిళ్ వచ్చు. తమిళ పాటలు కూడా వచ్చా? నేట్రు ఇల్లాద మాత్రం என்னது காற்று என் காதல் ஏதோ சொன்னது இதுதான் காதல் என்பதா இளமை பொங்கிரித்ததா இதயல் సిందిరిత్తదా సొల్ మనమే. చూడండి తమిళ పాట వచ్చా? తమిళలోనే కాదు. ఏమన్నా కృష్ణగిరియా అదే పేరా? బ్యూటిఫుల్ తమిళనాడు. తమిళనాడు చాలా బాగుంటది. కాకపోతే బయట ఉండకూడదు. కార్లోంచి, ఏసీ కార్లోంచి బాగుంటది. బయట వెళ్తే కాలిపోద్ది. నిజంగా మోస్ట్ ప్లేసెస్ ఇన్ తమిళనాడు లైక్ దట్. నెల్లై కరుపతిగా వెదర్ లుక్స్ గుడ్, ద డ్రైవ్ లుక్స్ బ్యూటిఫుల్. కాకపోతే బెంగళూరులో ఏంటంటే, బెంగళూరులో డ్రైవ్ చేయడం అంత నరకం ఇంకేది లేదు. బంపర్ టు బంపర్ ట్రాఫిక్. ఇవాళ మా వాడు చెప్తాడు ఇవాళ తక్కువ ట్రాఫిక్ ఉందంట. తక్కువ ట్రాఫిక్కే నాకు తల తిరిగేసి పడుకుని పోయాను నేను. అరే ఇప్పుడు వీరప్పన్ ఉండే ఏరియా ఇదేనా? అది ఇక్కడ ఆయన ఉండేది ఏదో గిరి వస్తుంది. అది కూడా ఏదో గిరి, కృష్ణగిరి, మధుమలై. ఏమంటే కన్నడ పాటలు వేసాడు, మన కాపీరైట్ వస్తుంది కదా వినిపించను. ప్రేమలో కదింద తంద ప్రేమద సందేశ. నాకు ఎంత ఇష్టం ఈ ప్రేమలో ఒక కన్నడ పాట, అదే వేసాడు. చూడండి మనం కృష్ణగిరి ఫారెస్ట్ లో వెళ్తున్నాం. మొత్తం అంటే ఈ ఫారెస్ట్ కాదు, ఈ రేంజ్ లోపల వీరప్పన్ ఉన్న ఏరియా అంతా మొత్తం అంతా అలా ఎక్స్టెండ్ అవుతుంది. ఇదిగోండి ఎంత బ్యూటిఫుల్ చూడండి. తమిళనాడులో తెలుగు పాటలు 1990s మెలడీస్ వింటే అది ఆనందం వేరు. ఫేవరెట్ పాటలు ఇవన్నీ ప్రేమ సినిమాలోని. ఈనాడు ఏదో అయింది. చూడండి తమిళనాడు విలేజెస్ చెప్పాం కదా, కార్లోంచి సూపర్గా ఉంటాయి. బయటికి వెళ్తే ఎండ కాలుతుంది. సేమ్ మన ఆంధ్రాలాగా సేమ్ అంతే. వైజాగ్ కూడా వెళ్తుంటే ఎంత బ్యూటిఫుల్ ఉంది అనుకుంటాం, బయట దిగేసరికి సుర్రని కారుతుంది. కానీ భలే ఉంది. తమిళ్ మక్కలు కోకోనట్ ఫామ్ లోని ఎవడో ఆయిల్ చేస్తారండి ఇక్కడ. ఇంకేరికా ఓకే. ஆயில் எக்ஸ்ட்ராக்ட் எங்க போயிட்டு? வீடு அங்க இருக்கு. அங்க இருக்கா? ஓகே ఓకే. చూడండి ఆయిల్ చేస్తున్నారు ఇక్కడ, అమ్ముతారు. కోకోనట్ ఆయిల్, పీనట్ ఆయిల్ అన్ని చేస్తారంట వాళ్ళే. అమ్మా ఉన్ పేరు என்ன? நதியா. ஸ்ரீ ஆனந்தூர். உன் பேர்? என் பேர் நதியா. நதியா இந்த ஷாப் பேர்? நதியா காஃபி, டீ காஃபி ஷாப். நதியா ஷாப். ஓகே. ரொம்ப ஃபேமஸ் ஆயிட்டு தெரியாது. அப்படியா? இங்க என்ன இருக்கு? தேங்காய் பருப்பு மண்டி. தேங்காய் பருப்பு. ஓகே. சுத்தமான மரச்செக்கு. தெரியும் கொஞ்சம் ஸ்லோவா. சுத்தமான மரச்செக்கு நல்லெண்ணெய். பியூர் ஆயில். பியூர் ஆயில். ஓகே.
కెమికల్ ఏదో ಇಲ್ಲ సుత్తమైన ఎన్న వెరీ గుడ్. ఇదిగోండి ఇక్కడే హొసూర్ దారిలోని సోనర్హಳ್ಳಿ దగ్గర ఇక్కడ ఉంది నదియా టీ అండ్ కాఫీ. మావాడు తీసుకున్నాడు ఒక కోకోనట్ బాటిల్, ఒక పీనట్ ఆయిల్. ఇదిగోండి ఇక్కడ మొత్తం ఇక్కడ కోకోనట్ ఫార్మ్స్ తీసుకొచ్చి చేస్తున్నాడు, మంచిగా అనిపించింది. వచ్చేసాం అరుణాచలేశ్వరు. అరుణ అంటే సూర్యుడు, సో సూర్యుని కొండ అరుణాచల మలై, దీన్నే అన్నామలై అంటారు. ఎన్నో పేర్లు ఉన్నాయి. సో ఇది ఒరిజినల్గా పల్లవ రాజులు కట్టించారు 7th సెంచరీలో. ఆ తర్వాత పాండ్యాసు, చేరాసు, హోయ్సలాసు, విజయనగర ఎంపైర్ అందరూ మోడిఫై చేశారన్నమాట. ఇదిగోండి ద ఫేమస్ అన్నామలై. వచ్చేసాం మనం అరుణాచలేశ్వరుడి దగ్గరికి. గోపురం సూపర్ ఉంది. తమిళనాడు గోపురాలకైతే ఎవ్వడు ఇంకా మాట్లాడడానికి లేదు. ప్రతి గోపురం అత్యద్భుతంగా ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ రాసింది అరుల్మిగు అరుణాచలేశ్వర్. చూసారు కదా, అరుల్మిగు అరుణాచలేశ్వర్ తిరుక్కోవిల్ తిరువన్నామలై. సో మలై అంటే తమిళ్లో కొండ. సో అచలం అన్న కూడా కొండ. అచలం అంటే చలనం లేనిది, వన్ దట్ ఈస్ నాట్ మొబైల్. సో కొండ అని కూడా అవ్వచ్చు అచలం. ఇది సౌత్ గోపురం. చూడండి, ఆ పెద్ద గోపురం లోపల చిన్న గోపురమే ఉంది. నేను అరుణాచల్ అంటే చాలా బిజీ, చాలా రష్ ఉంటుంది అనుకున్నా, కానీ అంత రష్గా అయితే ఏం లేదు. ఇగో వాక్ అరౌండా అబ్బా, నేను అనలేనురా. సో ఇక్కడ గిరి ప్రదక్షిణ చేస్తారు కదా, గిరి ప్రదక్షిణ ఏంటి మలై సుట్టూర్ అంటారు తమిళ్లో. అదేమో 14 కిలోమీటర్లు. మా వాడు 14 కిలోమీటర్లు నడుస్తా అంటే నేను నడలేను బాబు అని చెప్పాను. 14 కిలోమీటర్స్ ఈ ఎండలో నడిస్తే చచ్చిపోతాం, చెప్పులు కూడా వేసుకోకూడదంట. సో అందుకని గోపురం చుట్టూరు ప్రదక్షిణ చేస్తున్నాం. సో చూడండి, మన ఇలానే తిరుమలలో ఉన్నట్టు అన్ని గోళ్ళలో ఉన్నట్టు ఇంత, కానీ రష్ అయితే లేదు. మరి ఇది నాన్ సీజన్ ఏంటో నాకు తెలియదు. నవంబర్ డిసెంబర్లోనూ అక్టోబర్ నవంబర్లో కార్తీకం సంథింగ్ ఏదో అవుతుంది. అది ఫేమస్ ఫెస్టివల్ అన్నమాట ఇక్కడ. ఓకే, సో మనమైతే దివ్యంగా దర్శనం చేసేసుకోవచ్చు అనుకుంటున్నా. సో ఎట్టైర్ ఏం లేదంట, నేను పంచాన్ని తెచ్చుకున్నా, కానీ జస్ట్ పజామా మీద ఒక ఉత్తర గుడ్డ లాంటివి ఉంటే సరిపోతుంది అన్నారు. సో చూద్దాం, వచ్చేసాం. జై అరుణాచలేశ్వర. ఇదిగోండి ఇదే మెయిన్ గోపురం. ఆ గోపురం నుంచి వెళ్దామని మా వాడు ఇన్సిస్ట్ చేశాడు కాబట్టి అటు వెళ్తున్నాం. చూడండి, ఆకాశం అంతా భలే ఉంది, బ్యూటిఫుల్ ఉంది. సో వచ్చేసాం గైస్ లోపలికి. ఏది గుడియో తెలియట్లేదు, కానీ గోపురాలు మాత్రం బాగా కనిపిస్తున్నాయి. బయట ఎక్స్టర్నల్ గోపురాలు, ఇంటర్నల్ గోపురాలు. మెయిన్ గుడి ఏదో తెలియదు. ఇక్కడ తమిళ్లో ఏం రాసిందో చూద్దాం. ఏముంది, నళేశ్వరర్ సంతి కరెక్ట్. ఇదిగోండి. సో చందన అండ్ సునీల్, మీరు నాకు వినాయక చవితి నాడు గిఫ్ట్ ఇచ్చిన రామ్రాజ్ పంచి ఇదే వేసుకున్నా. నా ఫ్రెండ్ గడు వీడియో తీయరా అంటే సరిగ్గా తీయట్లేదు, అందుకని నేనే తీసుకున్నా సెల్ఫీ స్టిక్తో. సారీ, కళ్ళతో తీయాలి. ఇదిగోండి, ఓకేనా. ఇదే టెంపుల్లో చిన్నగా ఉంది. నేను పెద్దది ఎక్స్పెక్ట్ చేశాను, కానీ ఇక్కడ దేవుడు మహిమ కదా, టెంపుల్ సైజ్ నాట్ ఇంపార్టెంట్. చూసారు కదా, అక్కడ ఏం రాస్తుంది చూద్దాం. అన్నమలయర్ సన్నది. ఇదిగోండి గర్భగుళ్ళు అయితే నేను తప్పకుండా తీయలేను, కాకపోతే ఇదిగోండి మీకు ఎంత చూపించగలను అంత చూపిస్తున్నాను, ఎవరెవరైతే రాలేకపోతున్నారో. ఇదిగోండి అన్నామలయర్ సన్నది, చూసారు కదా. శివోహం నమ శివాయ. మనం కలియుగ దైవం లోకనాయకుడిని దర్శించుకున్నాం. విష్ణు అవతారం, ఇప్పుడు శివుని అవతారం, దానికి కూడా వెళ్దాం. ఇదిగో నంది ధ్వజస్తంభం ఎదురుగా. సో లోపల ఎలా ఉంటారంటే రికార్డ్ చేయలేను కాబట్టి ఇదిగోండి పైన అరుణాచలేశ్వరుడు అలా ఉంటాడు. ఇక్కడ ఏం రాసిందంటే పిరత్తాణై ఉండియల్ అని రాసింది తమిళ్లో. ఆయన స్వామి, అరుణాచల్ స్వామి ద్వారపాలకుడు. ఇది 50 రూపీస్ దర్శనం తీసుకున్నాం. ఖాళీగా ఫ్రీ దర్శనం కూడా, ఏదో 100 రూపాయలు డైరెక్ట్గా వెళ్తుంది దేవస్థానం. కానీ ఇదిగోండి లోపలికి వెళ్తున్నాం. ఈ గుడిలోని లోపల
మెయిన్ గర్భగుడి అయితే నేను తీయలేను, నా ఫోన్ తీసుకుంటారు. లోపల ఎంత చూడండి, ఇక్కడ దాకా తీయచ్చు, అక్కడ డూ నాట్ యూజ్ అని అనమాట. లోపల తీయడానికి లేదు, ఇక్కడ వరకు తీయచ్చు. లోపల ఎంటర్ అవుతున్నాం మనం. సో మొత్తం ఎగ్జాక్ట్గా 5 నిమిషాలు పెట్టిన దర్శనం అంతే. చూడండి లోపల తీయలేదు కదా. స్మైలింగ్ రవి, ఎందుకంటే ఏది వస్తే మనసులోకి అది అయిపోతుంది, అందుకని స్మైలింగ్. మొత్తం గోడలంతా కూడా విభూతితో ఉన్నాయి చూడండి, మొత్తం విభూతి అవుతుంది. ఇలా స్వస్తికులు అంతా ఇదే మెయిన్ టెంపుల్ మరి గర్భ. సో ఇదిగోండి లోపల నంది, ప్రధాన నంది దేవుని ముందు డైరెక్ట్గా లోపల బయట ఒకటి తీసాను కదా, బయట తీసింది కాకుండా ఇది ఇక్కడ చిన్న హోమగుండం ఉంది, కంటిన్యూస్గా హోమం అవుతుంది. సో ఇదిగోండి ఇది ప్రధాన ద్వారం. సో ఆ ద్వారం వెనకాలే ఉన్నారు స్వామి అరుణాచలేశ్వరుడు. అక్కడ ఆరెంజ్ చీర కనిపిస్తుంది కదా, సో అదే గర్భగుడి మాట. సో గర్భగుడి వరకు చూపిస్తున్నా, ఆ లోపల చూపించడానికి రిస్ట్రిక్షన్ కాబట్టి చూపించట్లేదు. ఆలయ నియమాల్ని మనం ఉల్లంఘించలేం కాబట్టి. ఇదిగోండి అది గర్భగుడి లోపల చూసారా. మొత్తానికి అరుణాచల దర్శనం అయితే బాగా అయిపోయింది. బెంగళూరు నుంచి 4 గంటలు మామూలుగా, ట్రాఫిక్ బయటకు వచ్చారు 1-5 గంటలు, అది విషయం. ఇదిగోండి శివుడి క్షేత్రంలో ఆయన రాసింది పెరియ నారాయణ. పెరియ అంటే పెద్ద, నారాయణుడు. ఇదిగోండి ఆరుముగ స్వామి. ఇలా చుట్టూ చాలా ఇదిగోండి మనం ఇప్పుడు మెయిన్ గోపురంలోకి నడుస్తున్నాం. మెయిన్ గోపురం కాదు, కారిడార్. సో ఇలా మొత్తం బ్యారికేడ్ చేశారు, కానీ అంటే జనాలు ఉన్నప్పుడు, రష్ ఉన్నప్పుడు బాగా పనికి వస్తుంది. అంతా ఫ్యాన్లు ఉన్నాయి కాబట్టి గాలి బాగుంది. బయట అయితే 38 డిగ్రీలు ఉంది, చాలా వేడిగా ఉంది. తమిళనాడు అన్నాక మరి వేడి ఊహించక్కర్లేదు. సో ఇక్కడ తమిళ్లో రాసింది చెప్తున్నాను. అరుள்మిగ విజయ రాఘవ వినాయకర్ సన్నది. ఇది అమ్మవారిది. లోపల అవుతుందా లేదా రికార్డింగ్ నాకు తెలీదు. ఇదిగోండి అమ్మన్ సన్నిధి, అరుణాచలేశ్వర అమ్మవారి సన్నిధి. కానీ ఇక్కడ కూడా నంది ఉంది. అమ్మవారికి నంది ఎందుకు ఉంది తెలియదు కదా, ఆవిడ వాహనం నాకు తెలీదు. ఎవరైనా చెల్లిస్తే చెప్పండి. ఇదిగోండి మొత్తం బంగారు వాకిల్లాగా బంగారు ధ్వజస్తంభం. ఈ లోపల అమ్మవారు అమ్మని అని ఉంది, మరి అమ్మవారో కాదో తెలీదు. వెళ్దాం లోపలికి. ఇదిగోండి లోపల తీనివారు కాబట్టి ఆపిస్తాను. ఇది అమ్మవారి కోవిల్ లోపల చూస్తారు కదా. అక్కడ తీయలేను, అక్కడ ఆపిస్తాను. ఆవిడ 10 నిమిషాలు మెడిటేషన్ చేసుకుందాం అంటే కూర్చున్నాం ఇక్కడ. అరుள்మిగు అరుణాచలేశ్వర తిరుకోయిల్ తిరువన్నామలై రాసు తమిళ్లో. అంటే ఇది అలవాటు పోయింది కదా, కొంచెం స్లోగా. ఒక 1 వీక్ తమిళనాడు ఉంటే తర్వాత స్పీడ్గా తెల్ల చదువుతున్నాం. ఇవ్వండి స్వామివారు అమ్మవారు మళ్ళీ చూపిస్తున్నాను మీకు. పునర్దర్శన ప్రాప్తిరస్తు అరుణాచలేశ్వర స్వామి. చల్లగా చూడు స్వామి. ఇదిగోండి తమిళనాడు వచ్చామంటే తప్పదు కదా, ఇంకా సూపర్ సెల్ కాఫీ. ఇదిగోండి సోప్ స్టోన్తో అన్ని రకాలు. ఇక్కడ స్ఫటిక లింగాలు ఉన్నాయి అరుణాచలం. నండ్రి ఇదిగోండి ఇవి తీసుకున్నా ఫ్రెండ్స్కి ఇవ్వడానికి లింగాలు సరే కదా. అది గైస్ ఇప్పుడు వెళ్ళి తినాలి. అరుణాచలం దేవుని దర్శనం అయిపోయింది. ఇంకో లిస్ట్లో మన లిస్ట్లో ఇంకోటి అయిపోయింది. ఇలా లిస్టులు అన్నీ గీసుకుంటూ ప్రపంచంలో మన జీవితం ఆరోగ్యం అన్నీ సహకరించినంతకాలం సర్వం చేసేద్దామని ఇదే మన గోల్ అండ్ మిషన్.
మజ్జిగ కోసం దొరకలేదు, రోజ్ మిల్క్ దొరికింది. ఇంత పెద్దది 40 రూపీస్ అంట. ఏమంటే విలేజ్ మిల్క్, బట్ ఇది చాలా ఎక్కువ, జాస్తి. తమిళనాడు బస్సు ఏమన్నా మావాడు వెయిట్ చేస్తాడు. నేను మజ్జిగ కోసం వెళ్ళాను, మజ్జిగ దొరకలేదు, రోజ్ మిల్క్ తాగాను. తమిళనాడులో కాఫీ సన్సెట్లో ఎక్కడున్నాం అంటే మేము సోనర్హళ్ళిలో ఉన్నాం, హోసూర్ ఇళ్ళదారిలో. సో ఇప్పుడు హోసూర్లో ఫ్రెండ్ని కలిసి ఇవాళ తమిళనాడు మన కార్ డ్రైవ్ చేసింది కదా మొత్తం. తమిళనాడు రోడ్స్ అయితే సూపర్ ఉన్నాయి. అంటే హైవేస్ తమిళనాడు గవర్నమెంట్లోకి వస్తే నాకు తెలియదు కానీ చాలా బాగున్నాయి రోడ్స్. చూడండి గ్రీనరీ, పచ్చగా పొలాలు. మత్తూర్ ఈవినింగ్ బాగుంది, ఎండకి తలనొప్పి పెట్టేసింది నాకు. ఇదిగోండి తమిళనాడు. సో ఎండ్ ఆఫ్ ఎ బ్యూటిఫుల్ ట్రిప్. భగవంతుని దర్శనం తలంపు వచ్చింది, చేసేసాం. ఇదిగోండి వ్యూ ఎంత బాగుందో. మెడ్రాస్ బెంగళూరు హైవే, చెన్నై బెంగళూరు హైవే. ఇది చెన్నై బెంగళూరు హైవేనా? కాదు, ఇదే హైవే, లోకల్ హైవే. లోకల్ హైవేనా? దూరంగా హిల్స్ భలే అనిపించింది. ఏమండి హోసూర్ దగ్గర స్టార్ బిర్యానీ, మా వాడు చెప్తున్నాడు స్టార్ బిర్యానీ తమిళనాడులో బెస్ట్ బిర్యానీ అంటే వచ్చాము. ఇక్కడ డిఆర్ ఆనంద్ భవన్ అన్నీ ఉన్నాయి. సో నేను ఏమనుకున్నా అంటే హోసూర్లోనే బస్సు ఎక్కేసి హైదరాబాద్ వెళ్ళిపోదామని. చూసారు కదా అంబూర్ స్టార్ బిర్యానీ. ఏమండి ఈయన పేరు వెంకట్రావు. నా చిన్నప్పుడు 34 ఏళ్ళు బ్యాక్ వచ్చి రోజు ఇస్త్రీ చేసి వెళ్ళేవాడు ఇంట్లోని. 34 ఏళ్ళ తర్వాత నన్ను చూడడానికి వచ్చాడు, చాలా సంతోషం. ఎక్కడే ఉన్నావు? ఎంవీపీలోనే. ఏం చేస్తున్నావు ఇప్పుడు? ఇస్త్రీ పని. నీ బండి ఉందా వేరేగా? ఎవరు వస్తారు మరి? ఎందుకు మరి ఇంకో బండి పెట్టుకోవచ్చు కదా? అవ్వలేదా? అవునా? ఇంట్లో తెస్తారా అందరూ సామాన్లు? నువ్వు వెళ్ళి ఇంటికి వెళ్ళి తీసుకెళ్ళి ఇస్త్రీ చేస్తుంటావా? అప్పుడు నీకు చిన్న పిల్లలు ఉండేవారా? అప్పుడు ఉండేవాడా 34 ఏళ్ళ బ్యాక్? అదే నాకు గుర్తురాట్లే కానీ నాకు గుర్తుంది. అక్కడ ఆ రూమ్ లో చేసేవాడు ఇస్త్రీ. మర్చిపోలే. నువ్వు నెలకు ఒకసారి వచ్చేవాడమ్మా? వారానికి ఒకసారి వచ్చేసేవాడు. బట్టలు నువ్వు ఉతికేసి అదే ఇక్కడ కింద బట్టలు ఉతికేసి. అవునవును, చాలా సంతోషం చూడడానికి వచ్చావు. ఓకే.